హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం ఒక మంచి హోటల్కి వెళ్ళి బెస్ట్ వెజ్ మీల్స్ని టేస్ట్ చేయబోతున్నాం. ఈరోజు మనం మంగళగిరిలోని ఇంటి భోజనం అన్న హోటల్కి వెళ్ళబోతున్నాం. వీళ్ళకి సంబంధించిన 2 కార్ట్స్ అంటే చిన్న అవుట్లెట్స్. ఒకటి వచ్చేసరికి మంగళగిరిలో ఆల్ఫా హోటల్ ఉండేది కదా, అక్కడ ఒకటి. ఇంకోటి వచ్చేసరికి ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర ఒకటి వీళ్ళది అవుట్లెట్స్ ఉన్నాయన్నమాట. సో కావాలంటే మనం అక్కడ కూడా వెళ్ళి భోజనాన్ని ఆస్వాదించవచ్చు. మంచిగా యాంబియన్స్, ఏసీ యాంబియన్స్ కావాలి, చక్కగా తినాలి అంటే కనుక మెయిన్ బ్రాంచ్కి రావాల్సిందే. మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి జస్ట్ మనకి అలా మంగళగిరి ఊరు అయిపోయిన తర్వాత రైట్ సైడే కనిపిస్తుంది అనమాట. సో యాంబియన్స్ కూడా చూడండి, చక్కగా నీట్గా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. సర్వీస్ కూడా బ్రహ్మాండంగా ఉంది. సో చూడండి, బయట అంతా మంచి మంచి ట్రెడిషనల్ పిక్చర్స్తో ఈ హోటల్ని చక్కగా రెడీ చేశారనమాట. పూర్వం మనం కట్టెల పొయ్యి మీద వంటలు చేసి అన్నీ కూడా చక్కగా మొత్తం బయట పిక్చర్స్ అన్నీ కూడా వీళ్ళు పెట్టడం జరిగిందనమాట. సో ఇది వచ్చరికి యాంబియన్స్ అనమాట. సో ఏసీ యాంబియన్స్ అనమాట. మనకి కావాలంటే కూర్చొని ఇక్కడ ఆర్డర్ చేస్తే వీళ్ళన్నీ మనకి వెంటనే సర్వ్ చేస్తుంటారు. ఇక్కడ వెజ్తో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి, కావాలంటే మీరు అవి కూడా టేస్ట్ చేయొచ్చు అనమాట. అయితే ఈరోజు వచ్చేసరికి నేను ఓన్లీ వెజిటేరియన్ ఆర్డర్ చేశాను అనమాట. వెజ్ భోజనం వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు ఇప్పుడు మనకి సర్వ్ చేయబోతున్నారు. అంబియన్స్ ఉంటే చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తారు. ఎవరన్నా వచ్చి తిని వెళ్ళిన తర్వాత వెంటనే బల్లను క్లీన్ చేసి మళ్ళీ ఈ విధంగా చక్కగా పేర్ చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా చూడండి, చిన్న చిన్ని బౌల్స్లో రెడీ చేసుకుంటున్నారు కదా. వెజ్ భోజనం అన్న చెప్తే కనుక అందులో అన్ని ప్లేట్లో పేర్చి ఇచ్చేస్తారు. వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఉన్నాయి చూడండి, అక్కడ మెనూ ఇచ్చారు వీళ్ళు. మంచి వ్యూ కదా. ఏసీ అయితే చాలా ఎక్కువ వదిలేరు, ఎండ బయట చాలా ఎక్కువ ఉంది. దాదాపుగా ఈ వీడియో తీసి నెలన్నర అయిందనమాట. మంచి ఎండలో ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళటం జరిగింది. ఇక్కడికి వస్తే లోపలికి రాగానే అసలు ఆ ఎండలో నుండి బయట నుండి లోపలికి రాగానే ఎంతో రిలాక్స్ అనిపించింది. టేబుల్ మీద చూడండి ఒక పొడి అయితే ఇచ్చారు, ఒక పిక్కలు అయితే ఉందన్నమాట. కావాలంటే మనం వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు. మనం ఆర్డర్ చేసిన వెజ్ భోజనం అయితే రావటం జరిగింది. రైస్తో పాటు ఒక అప్పడం, చల్లమిరపకాయ మనకి ఇవ్వటం జరిగింది. దీంతోపాటు చిన్న చిన్న బౌల్స్లో కర్రీస్ అన్నీ కూడా మనకి తేవటం జరిగింది అనమాట. ఒక స్వీట్ ఐటమ్ కూడా ఉంది, చక్కెర పొంగలి ఈరోజు స్వీట్ అనమాట. ఫ్లేవర్ రైస్లో వెజిటేబుల్ పలావ్ అయితే మనకి ఇవ్వటం జరిగింది. ప్లేటింగ్ కూడా చూడండి, చాలా నీట్గా క్లీన్గా ఒక స్టీల్ ప్లేట్లో అరిటాకును అలా వేసి తీసుకొని రావటం జరిగిందనమాట. అరిటాకులో తింటే ఆ టేస్టే వేరు. వేడి వేడి అన్నం మనకి తీసుకొని రావటం జరిగింది. కర్రీస్ కూడా అన్నీ వేడిగానే ఉన్నాయి. ఒక్కొక్కటి అట్లాగా తీసి బయట పెట్టేసి ఇక మనం తినటం ప్రారంభిద్దాం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే పెరుగు మిరపకాయ ఇవ్వటం జరిగిందనమాట. వెజ్ పులావ్ ఇది. సో చూడండి, పులావ్ రైస్ ఎంత పొడవుగా ఉందో, అసలు ఎంత బాగా ప్రిపేర్ చేశారంటే ఒక రైస్కి రైస్ అట్లా అడ్డుకోకుండా ముద్ద కాకుండా ఎంత బాగుంది చూడండి. చక్కగా టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇది వచ్చేసరికి మసాలా బంగాళదుంప కర్రీ. సో చక్కగా ఇది ఈ వెజిటేబుల్ పులావ్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదా. యాక్చువల్గా ఇది వచ్చేసరికి సాంబార్లో సూపర్గా ఉంటుంది. మచిలీపట్నంలో ఆర్కే మెస్ అని ఉంది. అన్ని ఐటమ్స్ వడ్డించి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు 2 ఐటమ్స్ మాత్రం బల్ల మీద అట్లా పెట్టేస్తారు. ఒకటి వచ్చరికి బంగాళదుంప కర్రీ, ఇంకోటి వచ్చరికి సాంబారు. ఎంత కావాలన్నా వడ్డించుకోవచ్చు అనమాట మనం. ఫ్లేవర్ రైస్ అయితే సూపర్గా ఉంది. రోజు ఫ్లేవర్ రైస్లు మారుతూ ఉంటాయి. తర్వాత మనం చూడండి పులుసుని ఇప్పుడు కలుపుకుంటున్నాం. బెండకాయల పులుసు అనమాట. చాలా కమ్మగా ఉంది. ఇంట్లో తిన్నట్టే ఉంది. మా ఇంట్లో చాలా సార్లు చేస్తూ ఉంటుంది ఈ పులుసు. సూపర్గా ఉంది. మనం ఇంట్లో తిన్నట్టే ఉంది. ఇంటి భోజనం అన్న టైటిల్కి కరెక్ట్గా సరిపోద్ది. చూడండి, బెండకాయ పులుసు చాలా బాగుంది. ఈ పులుసులోకి బంగాళదుంప కర్రీని అలా నంచుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంది. అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెంగా మనం టేస్ట్ చేస్తేనే ఇక కడుపు నిండిపోద్ది అనమాట. చాలా ఐటమ్సే ఇచ్చారు ఇక్కడ.
నేను రెగ్యులర్‌గా ఏంటంటే ఈ పులుసులోకి ఈ పెరుగు మిరపకాయని నంచుకొని తింటూ ఉంటాను. నెయ్యి కలుపుకొని భలే ఉంటది కాంబినేషను. మీరు కూడా ఒకసారి ఎప్పుడన్నా ట్రై చేయండి. తర్వాత ఇక్కడ పప్పు చూడండి అసల. మామిడికాయల సీజన్ కదా! మామిడికాయ పప్పు వీళ్ళు ఈరోజు వడ్డించడం జరిగిందనమాట. ఆ పప్పు కన్సిస్టెన్సీ చూడండి ఎంత థిక్‌గా ఉందో. ఒకసారి టేస్ట్ చేద్దాం. అసల ఎట్లా ఉందంటే సూపర్ అనమాట. మామిడికాయ పప్పు ఇంత టేస్టీగా నేను దాదాపు ఎక్కడ చూడలేదు. చాలా చోట్ల ఏమవుతుందంటే మామిడికాయలు ఎక్కువ వేసేసిన తర్వాత అది పుల్లగా అయిపోవటము, లేకపోతే చప్పగా అవ్వటం అట్లా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ బ్యాలెన్స్డ్‌గా ఉంది టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఈ మామిడికాయ పప్పులో కొంచెం నెయ్యేసుకొని అలా ఈ చల్లమిరపకాయ నంచుకొని తింటే సూపర్‌గా ఉంటది. మామిడికాయ పప్పులోకి నాకు తెలిసి బెస్ట్ కాంబినేషను ఈ చల్లమిరపకాయే. ఇంకేం అక్కర్లేదు మనకి. ఈ ఒక చల్లమిరపకాయ ఉంటే చాలు ఈ పప్పులోకి. యమ్మా ఉంటుందసల. అప్పడంతో కూడా ఒకసారి నంచుకొని చూద్దాం. అప్పడంతో కూడా బాగానే ఉంది. కానీ కరెక్ట్ కాంబినేషన్ మాత్రం చల్లమిరపకాయే. చల్లమిరపకాయ, ఈ మ్యాంగో పప్పు, నెయ్యి ఉంటే చాలిక మనకి ఏమీ అక్కర్లేదు. నెయ్యి కూడా చూడండి మనకి తీసుకొచ్చి ఇక్కడ మన ముందు పెట్టేశారనమాట. మనం ఎంత కావాలంటే అంత వడ్డించుకోవచ్చు నెయ్యి కూడా. సో ఇప్పుడు మనం ఇప్పుడే తలుచుకున్నాం. చూడండి వాటర్ బాటిల్ కూడా బ్రాండింగ్ వీళ్ళది. చాలా చాలా కమ్మగా ఉంది పప్పు అయితే. రోజు కూడా ఐటమ్స్ మారుతూ ఉంటాయన్నమాట. ఒకరోజు టమాటా పప్పు, అట్లా తోటకూర పప్పు ఇట్లా ఇస్తూ ఉంటారనమాట. ఇది వచ్చేసరికి సాంబార్ అనమాట. సొరకాయతో కాసిన సాంబార్ మనం ఒకసారి రుచి చూద్దాం. ఇది కూడా కమ్మగానే ఉంది. ఇక ఫైనల్గా మనం పెరుగుతో ముగిద్దాము. పెరుగు కూడా చూడండి గడ్డ పెరుగు ఇవ్వటం జరిగిందనమాట. సూపర్గా ఉంది పెరుగు కూడా. ఇక ఫైనల్గా వీళ్ళిచ్చిన స్వీట్ చక్కెర పొంగల్తో మనం ముగిద్దాం. చక్కెర పొంగల్లో చూడండి కొబ్బరి, కిస్మిస్, జీడిపప్పుతో వేసి చేశారు. చాలా చాలా కమ్మగా ఉంది. అన్నట్టు భోజనం ఖరీదు వచ్చేసరికి ₹160 అనమాట. భలే బ్రహ్మాండంగా ఉంది స్వీట్ అయితే. ప్రతి ఐటమ్ చాలా బాగుంది. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.